మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఖాయమైందా? హామీలను అటకెక్కించిన రేవంత్ సర్కారుకు ప్రజలు దిమ్మ తిరిగేలా బుద్ధి చెప్పనున్నారా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల్లో తన అంచనా ఎప్పుడూ తప్పదని ఘంటాపదంగా చెప్పే సీఎం మున్సిపల్స్ ఫలితాలు ఎలా ఉంటాయన్న ప్రశ్నకు సమాధానం దాటవేయడం కూడా బలం చేకూర్చింది. మరోవైపు వారం ఇన్ఛార్జిగా ఉన్న గుత్తా అమిత్ కాంగ్రెస్ ఎన్నికల్లో 60% మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధిస్తుందని అంచనా వేస్తూ నివేదిక ఇవ్వడం ఆ పార్టీలో చర్చనీయాంశమవుతుంది. నూట 16 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు సాధించబోతోంది? 2 ఏండ్ల పైబడిన పాలన తర్వాత ఓటర్లు ఆ పార్టీకి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో పాలకుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జనం అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఎలా స్పందిస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దావోస్ అమెరికా పర్యటనలో ముగించుకొని వచ్చి రాగానే ప్రచార పర్వంలోకి దిగి బూతులు, అసభ్య పదజాలాలతో కూడిన అడ్డగోలు మాటలతో ఫక్తు ప్రగల్భాలు ఊదరగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థనను ప్రజలు ఏ మేరకు పట్టించుకుంటారు అన్నది కీలకంగా మారింది. పక్కా పార్టీ గుర్తులపై జరిగే ఈ ఎలక్షన్లలో అధికార పార్టీ కనీసం 50% మార్కైనా దాటేనా, తక్కువలో తక్కువ 60 పురపాలికలనైనా దక్కించుకునేనా అన్న సంశయాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనలకు సమర్థింపులా అన్నట్లు తాజాగా 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని ప్రవర్తనా నియమావళి ముగిసేలోపు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ సైతం పెట్టి కాంగ్రెస్ కే పురపౌరులు ఓటు వేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువింద గింజ మాదిరి తనలో పెద్దపీట వేశారు. ఆ పార్టీ ఇది చేయలేదు, ఈ పార్టీ అది చేయలేదని అరిచి గేపెట్టిన ఆయన తన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ఘట్టాన్ని మసిపూసి మారడికాయ చేశారు. కాగా సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోర వైఫల్యం చెందిన రేవంత్ ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని విపక్షాలు ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ పురపౌరులు ఎన్ని మున్సిపాలిటీలను సాధించనుందంటూ విలేకరుల సమావేశంలో ఎదురైన ప్రశ్నను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాటవేశారు. ఎన్నికల ఫలితాల విశ్లేషణలో తాను తోపునని తరచూ దెబ్బలు జరుచుకునే ఆయన తమ కైవసమయ్యే మున్సిపాలిటీల సంఖ్యను ఇంకా అంచనా వేయలేదని, ఫలితాలు మీరే చూస్తారుగా అని ముక్తాయించి సరిపుచ్చారు. పార్టీ విజయావకాశాలపైన నీలినీడలు కమ్ముకున్నాయని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి అలా ముక్తసరిగా స్పందించి ఊరుకున్నారన్నది నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మున్సిపల్ ఎలక్షన్ల కోసం ఏర్పడిన కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్ఛార్జ్ గుత్తా అమిత్ రెడ్డి సైతం ఎన్నికల ఫలితాలపై ఒక నివేదికను అందించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన డేటాను నిక్కచ్చిగా విశ్లేషిస్తే కాంగ్రెస్ కు దక్కే స్థానాలు కనీసం 50% దాటడం లేదని సమాచారం. పక్కాగా 60 మున్సిపాలిటీలు, మరో 28 స్థానాల్లో హోరాహోరీ పోటీ ఉంటుందని ఆయన రిపోర్ట్ ఇచ్చారట. పార్టీ పరమైన ఫీడ్బ్యాక్ ఇలా ఉంటే వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని విమర్శకులు అంటున్నారు. వార్ రూమ్ ఇచ్చిన అంచనాల్లో కూడా హైప్ ఉండే అవకాశాలు లేకపోలేదని, కాంగ్రెస్ కు గడ్డుకాలం మొదలైందని, అది మున్సిపల్స్ లో బయటపడడం ఖాయమని విపక్షాలంటున్నాయి. ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితిని వాళ్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. పార్టీలకు, గుర్తులకు అతీతంగా ఆ ఎన్నికలు జరిగాయని సాకులు చెప్పి ఉన్నవి లేనివన్నీ తమ ఖాతాలో కలుపుకొని కలగాపులగం చేసి పంచాయతీ ఎన్నికల్లో తామే ఎక్కువ స్థానాలు సాధించామని కాంగ్రెస్ పాలకులు గొప్పలకు పోయారు. ఇక ఒక అడుగు ముందుకేసి పంచాయతీ ఎన్నికల్లో తాము స్వీప్ చేశామని సీఎం కామెంట్ చేయడం ఉత్త గప్పాలు మాత్రమే అన్న వాదనలున్నాయి. కాగా కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు మున్సిపల్స్ రెఫరెండం అన్న ప్రశ్నకు సైతం ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి తికమకగా సమాధానం చెప్పి దాటవేయడం చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకోవడం ఖాయమన్న విషయాన్ని సుస్పష్టం చేస్తుందని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.